అయోధ్య రాముడు నడయాడిన ఈ నెల ఎన్నో విశిష్టతలకు నెలవు. అయోధ్యకు వెళ్లేవారు ఒక్క బాలరాముడిని దర్శించుకోవడం మాత్రమే కాదు, ఎన్నో పురాతన కట్టడాలు, ఆలయాలను సందర్శించుకోవచ్చు. ఇందులో ముఖ్యమైనది సీతమ్మకు చెందినదిగా చరిత్ర చెబుతున్న కనక భవన్ ఒకటి. ఇంతకీ ఈ భవన్ స్పెషాలిటీ ఏంటి? ఎత్తైన ప్రాకారాలు, ద్వారాలు, బుందేల్ఖండ్ రాజభవనాలను పోలి ఉండే నిర్మాణ శైలి, బంగారు రంగుతో మెరిసిపోతున్న కనక భవన్, శ్రీరాముడిని మనువాడి అయోధ్యకు కోడలిగా వచ్చిన సీతామహాలక్ష్మికి కైకేయి ఇచ్చిన బహుమతి కనక భవనం. అయోధ్యలో చూడదగ్గ ప్రదేశాల్లో ఒకటి ఈ భవనం. ఎత్తైన ప్రాకారాలు, ద్వారాలు, బుందేల్ఖండ్ రాజభవనాలను పోలి ఉండే నిర్మాణ శైలి ఈ రాజ్ మహల్ సొంతం. పురాణాల ప్రకారం ఆ భవనం సీతారాముల వ్యక్తిగత మహల్గా ఉండేది. అయోధ్యకు ఈశాన్యంలో గల ఆ భవంతిని సీతాదేవి అయోధ్య కోడలుగా వచ్చిన సందర్భంగా ఆమె చిన్నత్త కైకేయి బహుమతిగా ఇచ్చారని చెబుతారు. కనక భవన్ అద్భుతమైన శిల్పకళా వైభవానికి సంకేతం. పసుపు రంగులో ఉండే ఈ భవనాన్ని ముందు నుంచి చూస్తే బంగారంతో చేసినట్లు కనిపిస్తుంది. బుందేల్ఖండ్ రాజస్థానీ హస్తకళల కలయిక ఈ భవన నిర్మాణం. రాముని పుత్రుడు కుషుడు, ఆ తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఈ భవనాన్ని ఆధునికీకరించారని, అనంతరం విక్రమాదిత్యుడు తిరిగి నిర్మించాడని చెబుతుంటారు. నవాబ్ రెండో సాలార్జంగ్ హయాంలో కనక భవనం ధ్వంసమైందని, బుందేల్ఖండ్ మహారాజు ప్రతాప్ సింగ్ అతని భార్య వృషభన్ కున్వారి 1891లో పునర్నిర్మాణ పనులు చేపట్టినట్లు నమ్ముతున్నారు. ఆ రాణి ప్రతిష్ఠించిన విగ్రహాలే ప్రస్తుతం ప్యాలెస్ లో ఉన్నాయని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ కనక భవనం గోడలపై చెవిపెట్టి శ్రద్ధగా వింటే సీతమ్మ కాలిగజ్జల శబ్దం వినిపిస్తుందని స్థానికులు చెబుతారు. ఈ భవనాన్ని సందర్శించిన వారికి రాముడు సీతతో కలిసి ఇక్కడే ఉన్న దివ్యమైన అనుభూతి కలుగుతుందంటున్నారు. ప్రస్తుతం ఈ భవన్ ఓర్చా రాజవంశీకుల నిర్వహణలో ఉంది. ఆ మహల్లో సీతారాముల విగ్రహాలు పూజలందుకుంటున్నాయి. అయోధ్య నగరాల్లో చూడదగిన ప్రదేశాల్లో కనక భవనం ఒకటి. ఈ కనక భవనాన్ని సీతారాముల వనవాసానికి కారణమైన కైకేయి సీతారాముల వివాహం అనంతరం కోడలు జానకికి కానుకగా ఇచ్చినట్లు స్థానికులు విశ్వసిస్తారు. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ కనక భవనమే కనక మహల్గా కొనసాగుతోంది. ఈ కనక మహల్నే కైకేయి సీతారాముల వివాహం అనంతరం వారికి కానుకగా ఇచ్చినట్లు చెప్తారు. ఈ రాములు ఈ కనక భవనంలో కొలువు తీరి రోజు పూజలు అందుకుంటున్నారు. ఈ ఎత్తైన గోడలు కనుక మనం చూస్తూ ఉంటే బుందేల్ఖండ్ రాజు భవనాలకు సంబంధించి నిర్మాణాన్ని పోలి ఉంటుంది. అయితే ఈ నిర్మాణాలను శ్రీరాముని తర్వాత శ్రీరాముని కుమారుడు కుశుడు నిర్మాణ బాధ్యతలను ఈ పునర్నిర్మించినట్లుగా తెలుస్తోంది. కుశుడు తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, ఆ తర్వాత విక్రమాదిత్యుడు ఈ కనక భవనాన్ని పునర్నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఇక వీరందరి తర్వాత ప్రజెంట్ ఈ కనక భవనం నిర్వహణ బాధ్యతలను ఓర్చా వంశస్థులు ప్రజెంట్ చూస్తున్నారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, అయోధ్య.